ఒక చిన్న పల్లెటూరిలో గౌరీమ్మ అనే తల్లి ఉండేది. ఆమెకు ఒక చిన్న కొడుకు. భర్త చాలా కాలం క్రితమే చనిపోయాడు. ఆ రోజు నుంచి ఆమె జీవితం కష్టమే. రోజూ పని దొరికితే తిండి, పని లేకపోతే ఆకలి. కాని గౌరీమ్మ తన కొడుకు ముందు ఎప్పుడూ ఏడవలేదు. ఒకరోజు కొడుకు తీవ్రమైన జ్వరంతో పడిపోయాడు. ఇంట్లో డబ్బు లేదు, మందులు కొనలేని పరిస్థితి. ఆ రాత్రి గౌరీమ్మ ఇంట్లో ఉన్న చిన్న లక్ష్మీదేవి ఫోటో ముందు కూర్చుని కన్నీళ్లతో ఇలా అంది: అమ్మా, నాకు ఇక బలం లేదు. నేను తల్లిని అమ్మా. నా బిడ్డను తీసుకోకు. నన్ను తీసుకున్నా పరవాలేదు. ఆ మాటలతో ఆమె స్పృహ తప్పి పడిపోయింది. ఉదయం అయ్యేసరికి పక్కింటి మహిళ వచ్చి తలుపు తట్టింది. ఆమెతో పాటు ఒక డాక్టర్ కూడా ఉన్నాడు. డాక్టర్ పిల్లవాడిని చూసి వెంటనే మందులు ఇచ్చాడు. కొద్ది గంటల్లోనే జ్వరం తగ్గింది. గౌరీమ్మ ఆశ్చర్యంతో అడిగింది: ఇది ఎలా జరిగింది? ఆ మహిళ కన్నీళ్లతో అంది: నిన్న రాత్రి లక్ష్మీ అమ్మ కలలోకి వచ్చి ఈ ఇంటికి వెళ్లి సహాయం చేయి అని చెప్పింది. గౌరీమ్మ చేతులు జోడించి లక్ష్మీదేవి ఫోటో ముందు కూలబడి అంది: అమ్మా, నువ్వు ధనంగా కాదు, తల్లిగా నా ఇంటికి వచ్చావు. నీతి. లక్ష్మీదేవి బంగారం కాదు, తల్లి హృదయంలోని చివరి ప్రార్థనను వింటుంది.